ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్న మనం అహల్యాదేవి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అహల్యాదేవి రామచంద్ర ప్రభువు వల్ల శాప విమోచనం పొందింది. వెంటనే ఎవరూ పిలవకుండానే గౌతమ మహర్షి అక్కడికి వచ్చేశాడు. వాస్తవానికి దోషం చేసింది అయినప్పటికీ కూడా రామచంద్ర ప్రభువు యొక్క పాద ధూళి సోకటం వల్ల పునీతురాలైపోయింది. పతిత పావనుడు కదా రామచంద్రమూర్తి. వెంటనే గౌతముడు కూడా వచ్చి ఇద్దరూ కలిసి రామచంద్ర ప్రభువుని అర్చించారు. రామలక్ష్మణులు కూడా గౌతమ మహర్షి దంపతులను అర్చించారు. వాళ్ళ దగ్గర సెలవు పుచ్చుకొని విశ్వామిత్రుడితో కలిసి మిథిలా నగరానికి వచ్చారు. అక్కడ గౌతమ మహర్షి యొక్క పుత్రుడు శతానంద మహర్షి ఉన్నాడు. ఆయన జనక మహారాజుకి పురోహితుడు. రామచంద్రుడికి వశిష్ఠుడు ఎట్లా పురోహితుడో శతానంద మహర్షి కూడా గౌతమ మహర్షి పుత్రుడు, అహల్యకి పుట్టినటువంటి వాడు. అక్కడ జనక మహారాజుకి పౌరోహిత్యం చేస్తూ ఉన్నాడు, వాళ్ళ కులగురువు. అక్కడ ఉన్నటువంటి శతానందుడితోటి విశ్వామిత్రుడు ఒక మాట అంటాడు. నాయనా శతానంద, అలనాడు రేణుకాదేవి జమదగ్నిని కలుసుకున్నట్లుగా నీ మాతృమూర్తి అహల్య నీ తండ్రి గారిని కలిసింది అంటాడు. ఇక్కడ రేణుక జమదగ్నుల యొక్క ప్రస్తావన రాబోయేటటువంటి పరశురాముడి యొక్క ఆగమనాన్ని సూచిస్తుంది. వివాహమై వాళ్ళు తిరిగి అయోధ్యకు వెళుతుంటే పరశురాముడు వస్తాడు కదా. సీత అహల్యల యొక్క వృత్తాంతాన్ని మనం గనక ఏకముఖంగా పరిశీలన చేస్తే రెండు విషయాలు మనం గుర్తించవచ్చు. అహల్య గౌతముల యొక్క పునఃసమాగమం తర్వాతే సీతారాముల యొక్క కళ్యాణం జరగాలి అన్నది భగవంతుడి యొక్క నిర్దేశం. సీతారామ కళ్యాణానంతరం భార్గవరాముడి యొక్క ఆగమనం అనివార్యం. ఆ విషయాన్ని తెలియజేయటానికి రేణుక జమదగ్నిని కలిసినట్లుగా అహల్య కూడా గౌతమ మహర్షిని కలిసింది అని చెప్పాడు విశ్వామిత్రుడు. ఆ మాట చెప్పింది ఎవరికి? అహల్య గౌతముల యొక్క కుమారుడైనటువంటి శతానందుడితోటి. చెప్పిన వ్యక్తి ఎవరు? మహాతపస్సి బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు. రేణుక జమదగ్నుల యొక్క కుమారుడు ముందు రాబోతున్నాడు. వాస్తవానికి జమదగ్నికి విశ్వామిత్రుడికి బంధుత్వం ఉంది. జమదగ్ని రుచిక మహర్షి యొక్క కొడుకు, విశ్వామిత్రుడికి అక్కయ్య కొడుకు, ఎవరో కాదు. అటువంటి పరశురాముడు రాబోతూ ఉన్నాడు. రామచంద్రుడిని శ్రీరాముడుగా, కళ్యాణరాముడుగా శతానందుడు గనక చేస్తే రానున్నటువంటి భార్గవుడు రాముణ్ణి కోదండ రాముడుగా చేస్తాడు. వైష్ణవ ధనుస్సు ఇవ్వాలిగా, దాన్ని ఎక్కువ పెట్టాలిగా, అందుకని కోదండ రాముడు అవుతాడు. ఇక్కడ పరశురాముడిది ఒక యుగంలో అవతారం, కృతయుగంలో అవతారం. రాముడిది త్రేతాయుగంలో అవతారం. అంటే ఇద్దరిది చెరొక తరంలో వాళ్ళు. ఒక తరంలో వాడు ముందు తరం వాడు
వెనకతరం వాడికి అధికారాన్ని బదలాయించేటటువంటి ఒకానొక కలయిక. ఇది వాల్మీకుల వారి యొక్క భావన. విశ్వామిత్రుడి యొక్క యాగ సంరక్షణలో విజయులై విశ్వామిత్ర మహర్షితో కలిసి రామలక్ష్మణులు మిథిలా నగరానికి బయలుదేరారు. విశ్వామిత్రుడు అనేక గాథలు రామలక్ష్మణులకు చెబుతూ ఉన్నాడు. రాముడు ప్రశ్నలు సంధిస్తున్నాడు, దానికి జవాబులు విశ్వామిత్ర మహర్షి చెబుతున్నాడు. దారి పొడుగుతా దారి తరిగిపోతూ ఉంటే, కాలం కరిగిపోతూ ఉంటే రామలక్ష్మణులు వెంట పెట్టుకొని విశ్వామిత్ర మహర్షి మిథిలా నగరంలో ఉన్నటువంటి ఒక ఉపవన ప్రాంతానికి చేరుకున్నాడు. వన్నె తరిగినటువంటి బంగారంలాగా, మేఘావృతమైనటువంటి చంద్రబింబంలాగా, మాసిన అద్దంలో కనిపించే ప్రతిబింబంలాగా, అణగారిపోయినటువంటి కాంతితో ప్రకాశిస్తున్నటువంటి గౌతమాశ్రమాన్ని చూచి ప్రశ్నించాడు రామచంద్రుడు. దారిలో జరిగింది ఈ ఘట్టం. ఈ ఘట్టం జరిగిన తర్వాతే మిథిలా నగరానికి వచ్చారు. వెంటనే రామచంద్రుడు ఉత్సాహాన్ని ఆపుకోలేక, హంతతే కథయిష్యామి అంటూ ఒక నిట్టూర్పు విడిచాడు విశ్వామిత్రుడు. భక్తుల కొరకు కదలి వచ్చినటువంటి కరుణాధాముడు శ్రీరామచంద్ర ప్రభు భర్త యొక్క సాన్నిధ్యానికి దూరమై అనేక సంవత్సరాల నుంచి తపిస్తూ ఉన్నటువంటి సాధ్వీమ తల్లి అహల్య వాస్తవానికి శ్రీమద్ రామాయణంలో రాయిగా మారిపోమ్మని శాపం పెట్టలేదు. భస్మశాయివై, అంటే భస్మం ఒళ్ళంతా బూడిద కప్పుకొని అజ్ఞాతంగా ఎవరికంటా కనపడకుండా తప్పిస్తూ ఉండు అన్నాడు అంతే. కొన్ని రామాయణాల్లో రాయి అయిపోమన్నాడు, ఇవన్నీ పిచ్చి మాటలు. వాల్మీకి రామాయణంలో ఎక్కడా అహల్యని రాయి కమ్మని శపించల. అంటే ఆమె చేసినటువంటి పొరపాటుకి దిద్దే పని చేశాడు. ఆ దిద్దే పని ఏమిటి? ఎవరికంటా పడకుండా తపస్సు చేయమన్నాడు. తపస్సు చేయటం వల్ల పాప పరిహారం అవుతుంది. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే అహల్యాదేవికి శాప విమోచనాన్ని కలిగించడానికి రామచంద్ర ప్రభువు నిర్మానుష్యమైనటువంటి ఆశ్రమాన్ని చూసి ప్రశ్నించాడు. రామచంద్ర ప్రభు ప్రశ్న వినగానే హంతా అన్నాడు విశ్వామిత్రుడు. అంటే ఆయన విడిచినటువంటి నిట్టూర్పులో ఎంతో ఆనందం ఉంది. ఎందుకని? ఎన్నో సంవత్సరాల నుంచి భస్మశాయిగా పడి ఉన్నటువంటి మహాపతివ్రత అయినటువంటి గౌతమ మహర్షి భార్య అయినటువంటి అహల్యాదేవిని ఉద్ధరించేటటువంటి సమయం వచ్చింది కదా అని ఆనందపడ్డాడు. అంటే ఒక దివ్య దంపతులని ఏకం చేసే శుభ సమయం వచ్చింది అనేటువంటి ఒక ఆనందం విశ్వామిత్రుడి యొక్క ముఖంలో, మాటల్లో ద్యోతకం అవుతుంది. ఆ ఆనందానికి తాను కారణమవుతున్నాడు కదా, అది ఒక ఉద్వేగం. ఎంతో కాలంగా కొనసాగుతున్నటువంటి అహల్యాదేవి యొక్క తపస్సు ఈ రోజున తాను వెంటబెట్టకొచ్చినటువంటి పరబ్రహ్మమైనటువంటి రామచంద్ర ప్రభు వల్ల సఫలీకృతం కాబోతోంది అనేటువంటి ఉత్సాహం విశ్వామిత్రుడి చేత హంతా అనిపించింది. అంటే ఎంతో బరువు దిగిపోయినప్పుడు మన మనస్సులో నుంచి వచ్చేటటువంటి ఒకానొక దీర్ఘ నిశ్వాసకి ప్రతిపదమే ఈ హంతా అనేది. అమ్మయ్యా అంటాం కదా మనం ఒక బరువు దిగిపోయినప్పుడు. శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య చరణార విందాలకు ఉండేటటువంటి పాద ధూళి సోకి అదృశ్యంగా, నిరాహారంగా, భస్మశాయి అయి తపిస్తూ ఉన్నటువంటి అహల్యాదేవికి అసలు రూపం వచ్చేసింది. ఆ ఆశ్రమంలోకి రామచంద్ర ప్రభువు ప్రవేశించగానే గౌతమాశ్రమంలో
కలకూజితాలు ధ్వనించినాయి. అప్పటి వరకు నిర్మానుష్యంగా ఉంది. అక్కడ ఉండేటువంటి చెట్లన్నీ కూడా చిగిర్చి పుష్పించి పండ్లు కాసినాయి. అప్పటికప్పుడే అనేక చెట్లకు పూలు వచ్చినాయి, కొన్ని చెట్లకి పండ్లు వచ్చినాయి. ఆ పూబాలలు శిరస్సులు ఊపి వచ్చినటువంటి అతిథులని ఆహ్వానిస్తున్నాయా అంటున్నాయి. ఉగ్రతేజ సంపన్నుడైనటువంటి గౌతమ మహర్షి ఆ క్షణంలోనే ఆశ్రమంలోకి ప్రవేశించాడు. వెంటనే ఆ పుణ్య దంపతులకి పాదాభివందనం చేసి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందాడు రామచంద్ర ప్రభు. వాళ్ళు కూడా రామచంద్ర ప్రభువుకి పూజించారు, విశ్వామిత్రుడిని పూజించారు. ఆ తర్వాత మిథిలా నగరానికి ప్రయాణమయ్యారు విశ్వామిత్ర మహర్షి, రామలక్ష్మణులు. మిథిలా నగరంలో ప్రవేశించినటువంటి రాముడు ఆ తరువాత శివధనుర్భంగం చేసి శ్రీరాముడై కళ్యాణరాముడైనాడు. గౌతమాశ్రమంలో దంపతి పూజ చేయించి పెళ్లి కొడుకుగా రాముణ్ణి మిథిలా నగరంలోకి ప్రవేశింపజేశాడు విశ్వామిత్ర మహర్షి. ఇది ధర్మయుతమైనటువంటి ఆర్ష సంస్కృతికి ఒక చిహ్నంగా భాషించింది. తన తల్లిని తండ్రితో కలిపినటువంటి పరంధాముడైనటువంటి శ్రీరామచంద్రుడిని పూజించాడు శతానంద మహర్షి. సీతను రాముడికిచ్చినట్లుగా ఏర్పాటు చేసి దైవరుణం కూడా తీర్చుకున్నాడు. రఘురాముడు సీతారాముడు కాగా లక్ష్మణుడు ఊర్మిళతో వివాహం పూర్తయింది. ఆ అదృష్టం అహల్య గౌతముల యొక్క ఆశీ ప్రభావమేను అని మనం భావించవచ్చు. ఎందుకని అక్కడ దంపతులకు పూజ చేశాడు రాముడు. ఇది వాల్మీకి మహర్షి యొక్క అద్భుతమైనటువంటి కల్పన. ఈ ఘట్టంలో విశ్వామిత్రుడు చెప్పినటువంటి వృత్తాంతంలో అహల్య దోషిగా దేవరాజ కుతూహలాత్ అనేటువంటి పదం వల్ల ఆమె జారిణి అనేటువంటి ఒక ముద్ర వేయబడింది. ఆ తల్లి సామాన్యురాలు కాదు, బ్రహ్మమానస పుత్రి, మహర్షి అయినటువంటి గౌతముడి యొక్క పత్ని. అటువంటి తల్లి దేవరాజ కుతూహలయ్యి జారయింది. సురకార్యమిదమని ఇంద్రుడు తప్పించుకున్నా, దేవకార్యం కోసం నేను ఈ పని చేశాను అని ఇంద్రుడు తప్పించుకున్నా, మగవాళ్ళ యొక్క రాసకార్యాలకి ఆడదిగా అహల్య బలైపోయింది, ఒక జారిణిగా మిగిలిపోయింది. అందుకే ఉత్తరాఖండలో ఇంద్రుణ్ణి గౌతముడిగా భావించి త్వద్రూపేణ దివౌకసౌ అహల్య ఏకశేయి అయినట్లుగా చెప్పి బాలకాండలోని మాలిన్యాన్ని కొంత ప్రక్షాళన చేయడానికి ప్రయత్నించినట్టుగా కనిపిస్తుంది వాల్మీకుల వారు. కానీ ఆడదాని మీద పడినటువంటి అపవాదు ఒకవేళ గాయం మానిపోయిన తర్వాత మాసిపోయినటువంటి మచ్చలాగా శాశ్వతంగా మిగిలిపోతుంది. అహల్యాదేవి విషయంలో కూడా అదే జరిగింది. వేదాలలో ప్రతీకాత్మకంగా వాడినటువంటి అహల్యాయై జార అనేటువంటి శబ్దం అనంతర కాలికుల కావ్యాల్లో కల్పనల్లో రెక్కలు విదిల్చి విహరించి చివరికి అశ్లీలార్థ కథలకు ఆలవాలమైపోయింది. వాల్మీకి మహర్షి నైతిక వర్తనని, దాని మీద సమాజానికి ఉన్నటువంటి బాధ్యతని తెలియచెప్పడానికి ధర్మ ప్రబోధాత్మకంగా అహల్యాదేవి యొక్క వృత్తాంతాన్ని రచించారు. బ్రహ్మమానస పుత్రిక అయినా కూడా సాక్షాత్తు సప్తఋషుల్లో ఒకడైనటువంటి గౌతమ మహర్షి యొక్క పత్ని అయినా తప్పు చేస్తే శిక్ష తప్పదు అనేటువంటి ఒకానొక హెచ్చరిక, ధర్మ ప్రకటనం, ఈ రెండు కూడా వాల్మీకి మహర్షి యొక్క ఉద్దేశ్యం. మహర్షులకు ఎప్పుడూ పక్షపాతం ఉండదు. అయితే
పసివారికి నిప్పు కాలుతుందని తెలియజెప్పడానికి కేవలం సెగ చూపిస్తే సరిపోతుంది. కానీ అంగవైకల్యం సంభవించేటంతగా కాల్చలేం కదా. అహల్య విషయంలో రెండవదే జరిగింది. అస్తిత్వానికే లోపం ఏర్పడింది. బాలకాండ ఉత్తరకాండ కథల మధ్యలో అంతరాన్ని గనక పరిశీలిస్తే అహల్య శీల సంరక్షణకి మహర్షి చేసిన ప్రయత్నం మనకు అర్థమవుతుంది. అహల్యాజారుడైనటువంటి ఇంద్రుణ్ణి శపించి అహల్యను సైతం శపించాడు. వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అన్నాడు. అంటే అదృశ్యంగా అనేక సంవత్సరాలు మట్టి కొట్టుకొని పోయి తపస్సు చేసి రామచంద్ర ప్రభు యొక్క పాద స్పర్శ వల్ల పవిత్రీకృత గాత్ర కావాలి అని వాల్మీకంలో గౌతముడి యొక్క ఆజ్ఞ. కానీ అధ్యాత్మరామాయణం చదివితే అహల్య రాయిగా మారినట్టు చెప్పబడింది. దుష్టేత్వం తిష్ట దుర్వృతే శిలయాశ్రమే మమ నిరాహార దివారాత్రం తపః పరమాస్థిత అన్నాడు. బాలకాండ 5వ సర్గలు. అదేవిధంగా ఆనందరామాయణం అహల్యకి శిలారూపమైనటువంటి శాపంగానే కనిపిస్తుంది. తులసీదాసు కూడా అహల్యను శిలారూపంగానే దర్శించాడు తన యొక్క రామచరిత మానసులో. అలాగే బ్రహ్మపురాణం చూస్తే తమప్యాహ్యముని కోపాత్ త్వం చ శుష్క నదీభవ నదీభూత్వ పునారూపం ప్రాప్స్యసే ప్రియ కృన్మమ అంటాడు. అంటే గౌతముడు ఎండిపోయినటువంటి నదిగా ఉండమని శపించాడు. గౌతమి నదితో కలిసినప్పుడు విమోచనం చెప్పబడింది పద్మపురాణంలో కూడా. పద్మపురాణంలో ఏం చెప్పారంటే అస్థిచర్మ సమావిష్ట నిర్మాంస నఖవర్జిత చిరం స్థాస్యసి అన్నాడు పద్మపురాణం. ఎముకలు చర్మంతో మిగిలి మాంసము గోళ్ళు లేనటువంటి దానివై నలుగురు చూస్తూ ఉండగా చిరకాలం ఉండు అని శాపం అహల్యకి ఇచ్చినట్టు కనిపిస్తుంది. అంటే పద్మపురాణంలో రామచంద్ర ప్రభు అహల్యను సమర్థించడం సైతం మనకు కనపడుతుంది చూస్తే. అంటే అస్యా దోషో నచైనాస్తి దోషోయం పాకశాసనే అన్నాడు. దోషం నీది కాదమ్మా, దోషం ఇంద్రుడిది అని రామచంద్ర ప్రభు ఓదార్చినట్టుగా పద్మపురాణంలో. అయినా లోకంలో ఇంద్రుడికి మాత్రం అహల్యాజారుడు అనేటువంటి బిరుదు ఉన్నది. అది పైపైన చెప్పుకునేటటువంటి అర్థమే. ఇందులో అంతరార్థాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. లోకం అంటే తాత్వికంగా మనస్సు అని అర్థం. చంచలమైనటువంటి మనస్సు. ఇంద్రియ లౌల్య కారణంగా భోగలాలస్త వైపు మనస్సు ఆకర్షితం అవుతూ ఉంటుంది. మన మనస్సు ఎలా ఉంటుందో మనకు లోకం కూడా అట్లాగే కనిపిస్తుంది. అదే కళ్ళద్దాలు అంటారు, రంగు కళ్ళద్దాలు. వాస్తవానికి ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు. కాబట్టి మనస్సును సకారాత్మకంగా నడిపించగలిగితే పాజిటివిటీలో ఆంతర్యాన్ని అవగాహన చేసుకోగలుగుతాం. అహలీయతే అస్యాం ఇతి అహల్య అన్నారు. అహస్సు అంటే పగలు. అది దేనిలో లీనమవుతుందో అది అహల్య. కాబట్టి అహల్య అంటే రాత్రి అని అర్థం ఇందాక చెప్పాం. అంటే పగలు రాత్రిలో లీనమవడం జారత్వంగా చెబుతారు. అహల్య కథ నిజానికి ప్రతీకాత్మకమైనటువంటి ఒకానొక కథగా చెప్పుకోవాలి. గోశబ్దానికి కిరణాలు అనే అర్థం ఉందని మనం అనుకున్నాం. పగలు కనిపించే కిరణాలు రాత్రిలో లీనమైపోతాయి. ఇంద్రుడు అంటే సూర్యుడు అని చెబుతారు శబ్దరత్నాకరంలో. సూర్యోదయం కాగానే రాత్రి యొక్క ఉనికి ఉండదు. దీన్ని బట్టి సూర్యోదయంతో అంటే ఇంద్రుడు రాక వల్ల అహల్య అనేటువంటి రాత్రి సూర్యుడిలో అంటే ఇంద్రుడిలో లయమైపోయింది అని భావం. ఈ ప్రకారంగా అహల్యాజారుడు అనే భావన ఒకటి ఏర్పడింది. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో కలిసి
గౌతమ మహర్షి యొక్క ఆశ్రమంలో ప్రవేశించటం, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అయితే విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదించారు. శ్రీరాముడి యొక్క దర్శనమైనంతనే అహల్యాదేవికి శాప విముక్తి కలిగింది అన్నాడు. అంటే రామచంద్ర ప్రభువు యొక్క శరీరం మీద నుంచి గాలి రాగానే పాషాణం ఒకటి స్పర్శ వచ్చే అంటాడు. ప్రభుమేని గాలిపై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే అన్నాడు. ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగే. ప్రభుమేని నెత్తావి పరిమళించినతోనే అశ్వమొకటి ఘ్రాణేంద్రియము చెందే. ప్రభు నీలరత్నతోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే. ఇక్కడ 5 ఇంద్రియాలని ఇక్కడ నిక్షేపించాడు ఈ పద్యంలో విశ్వనాథ సత్యనారాయణ గారు తన యొక్క రామాయణ కల్పవృక్షంలో. శ్రీరామచంద్రుడి యొక్క శరీరం మీద నుంచి వచ్చిన గాలి సోకగానే ఒక రాయికి స్పర్శ కలిగిందిట. ముందు ఆయన కాలి యొక్క సవ్వడి విని చెవులు పనిచేయటం మొదలుపెట్టినట ఆ రాయికి. ఆయన శరీరం నుంచి సుగంధం వ్యాపించినంతనే ఆ రాయికి వాసనలు తెలుస్తున్నాయిట. ఆ నీలమేఘశ్యాముని రూపం కనబడగానే ఆ రాతికి కళ్ళు పనిచేయటం మొదలుపెట్టింది. చివరగా ఆ శిల అహల్య ఆకారాన్ని సంతరించుకుంది అని వారు రాశారు. అంటే ఇంతలోకే గౌతమ మహర్షి వచ్చాడు. అహల్య యొక్క ఆనందానికి అవధులు లేవు. ఆనందంతో రామచంద్ర ప్రభువు యొక్క రూపాన్ని చూస్తూ శిలలాగా నిలుచుని ఆనంద పారవస్యంలో మునిగిపోయింది అంటారు విశ్వనాథ వారు తన యొక్క కల్పవృక్షంలో. అప్పుడు రామలక్ష్మణుడు ఆమె పాదాలకి అలాగే గౌతముడి యొక్క పాదాలకి నమస్కరించి ఆశీర్వాదాలు పొందాడు. ఈ విధంగా భర్త గౌతమ మహర్షి శాపంతో రాయిగా మారినటువంటి అహల్య శ్రీరాముడి యొక్క దివ్య పాద స్పర్శతో తిరిగి స్త్రీ రూపం ధరించింది, పాపాలన్నీ పోయినాయి అనేటువంటి కథనాలు ఉన్నాయి. అపార తపశ్శక్తి మేధాశక్తితో ఇంద్ర పదవికి కావలసినటువంటి సర్వ విజ్ఞానం గౌతముడు పొందాడు. అందువల్ల ఆయన్ని పరీక్షించడానికి ఇంద్రుడు ఈ పథకం వేశాడు. అంటే గౌతముడు కామక్రోధ మదమాత్సర్యాలని జయించాడా లేదా అని తెలుసుకోవడానికి గౌతమ మహర్షి రూపంలో అహల్య దగ్గరకు వచ్చాడు ఇంద్రుడు. అలా వచ్చింది ఇంద్రుడేనని తన పాతివ్రత్య బలంతో అహల్య గ్రహించింది. అయితే 3 లోకాలని పరిపాలించే ఇంద్రుడంతటి వాడు తనను కావాలనుకోవడాన్ని గుర్తించి అహల్య క్షణకాలం పాటు విచలితురాలైపోయింది. ఆమె మనస్సును చంచలం చేయగలిగినందుకు దేవేంద్రుడు తనలో తాను నవ్వుకున్నాడు అని కూడా శ్రీమద్ రామాయణంలో వాల్మీకుల వారు రాశారు. అప్పుడు సత్యం బోధపడినటువంటి మునిపత్ని ఇంద్రుణ్ణి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంది, వేడుకుంది. కానీ ఈలోగా అక్కడికి వచ్చాడు గౌతముడు, పొరపడ్డాడు. ఆవేశంతో ఇద్దరినీ శపించాడు. అలా ఆయనకి ఇంద్ర పదవిని దేవేంద్రుడు దూరం చేశాడు. తపస్సు తగ్గిపోయింది. ఆ శాపం వల్ల ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఎవరికంటా కనపడకుండా గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ 1000 సంవత్సరాలు జీవించాలని గౌతముడు శపించాడు కదా. కానీ రాయి కమ్మన అల్లా జనబాహుళ్యంలో బలంగా చొచ్చుకుపోయి ఉన్న కథల్లో చాలా వరకు ప్రక్షిప్తాలే. అహల్యాదేవి ఎంతో సాత్వికురాలు కాబట్టి తన భర్త రూపంలో వచ్చిన ఇంద్రుడు సల్లాపాలు అడిగినప్పుడు కూడా భర్తేనని అనుకుని మురిసిపోయింది. అంతేగాని ఆమెకి ఇతర పురుషుల మీద వ్యామోహం అనేది లేనే లేదు. తొందరపాటుతో భర్త శపించినప్పటికీ
దాన్ని అంగీకరిస్తూ తన భర్త మాటను దాటకుండా శిరసావహించింది. ఇదే అహల్యాదేవి గొప్పతనం. ఈ అహల్య గౌతముల యొక్క కుమారుడే శతానందుడు జనకుడి యొక్క ఆస్థానంలో పురోహితుడని చెప్పుకున్నాం. అంతేకాదు వీళ్ళిద్దరి కుమార్తె అంజనాదేవి. ఆ అంజనాదేవి ఆంజనేయ స్వామికి తల్లి. ఈ అహల్యాదేవి పంచకన్యల్లో స్థానం సంపాదించుకోగలిగింది అంటే ఆమె యొక్క పవిత్రతని మనం అర్థం చేసుకోవాలి. ఇక విచిత్ర రామాయణంలో కనిపించే కథలు చాలా ఉన్నాయి. అవన్నీ అశ్లీలంతో కూడి ఉన్నాయి. ఈ విధంగా వేద వాంగ్మయం నుండి లౌకిక వాంగ్మయం మీదుగా ఆధునికమైనటువంటి వాంగ్మయం వరకు అహల్యాదేవి యొక్క వృత్తాంతం పలు విధాలుగా మనకు కనిపిస్తుంది, పలువురి యొక్క కపోల కల్పితాల వల్ల. అయితే వీటన్నిటిని మనం పరిహరించాల్సిందే. కేవలం వాల్మీకుల వారు ఏదైతే చెప్పారో దాన్ని మాత్రమే మనం ప్రామాణికంగా గ్రహించి 2 కాండాలలో చెప్పినటువంటి విషయాలని మనం ఆకలింపు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ అహల్యామాతకు మరొక్కసారి వినమ్రంగా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి.